పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు, వీలైనన్ని ఏకగ్రీవాలు చేసుకోండి, మంచోళ్ళనే ఎన్నుకోండి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్నాం. గత పాలనలో ఇలాంటి పరిస్థితి లేదు. సెక్రటరియట్కు వెళ్తే నన్ను నిర్బంధించారు. నాడు సీఎం సభల్లో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనిచ్చే వాళ్ళు కాదు. మేమందరికీ అవకాశం ఇస్తున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ దోచుకున్నాడు. ఆయన ఇంట్లో ఇప్పుడంతా పైసల పంచాదే. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళిస్తాం. ఏడాదిలో ఎయిర్పోర్ట్ పనులు షురూ చేస్తాం. త్వరలోనే 40,000 ఉద్యోగాల భర్తీ. నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన. ఆదిలాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రసంగం అయితే చేస్తున్నారు. మరి ఆదిలాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఎవరైతే యువత ఉన్నారో మరి సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా మీరు పోటీ చేయొద్దు, ఉద్యోగాలకు ప్రిపేర్ కాండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు. ఆయన అంటే రాజకీయాల్లో యువత రావద్దు, అంటే మీరు ఉద్యోగాలు చేసుకోవాలి తప్ప రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్గా దాని అర్థం అదే. చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోనంటే మరి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? అందరికి ఉద్యోగాలు రావు కదా. ఇప్పుడు 1000 మంది చదువుకుంటే 1000 మందికి ఉద్యోగాలు రావు, అందులో 10 మందికే వస్తాయి. మిగతా 900 మంది ఏం చేస్తారు? సో మీరు రాజకీయాలకు రావద్దని ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తున్నారా? సో వీలైనన్ని ఏకగ్రీవాలు చేసుకోండి, మంచోళ్ళనే ఎంచుకోండి అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తారు. మరి ఏకగ్రీవాలు చేసుకునే దానికి ఈ ఎన్నికలు ఎందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు? మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా ఏకగ్రీవం చేసుకుందాం, సర్పంచ్లనే ఎందుకు? మరి అలాంటప్పుడు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేసి ప్రతి గ్రామంలో ఇంతకుముందుకు ఎట్లా ఉంది దొరల పరిపాలన, రాజ్యాలు అవన్నీ ఎట్లుండేయో అందరు కలిసి ఒక సర్పంచ్ని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది కదా. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు, ఈ ఖర్చు ఎందుకు, ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎందుకు? అన్ని ఏకగ్రీవాలు చేసుకుంటే అయిపోతుంది. మీరే చెప్తున్నారు కదా వీలైనన్ని ఏకగ్రీవాలు చేసుకోండి. అట్లాగే ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ పదవులు మొత్తం కూడా ఏకగ్రీవం చేసుకుంటే అయిపోతుంది. మరి ఎందుకు మనకు రాజ్యాంగం కూడా రద్దు చేసుకొని ఇంతకుముందుకు ఎట్లా ఉందో రాజ్యాలుగా ఏర్పడి రాజులు వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో అట్లనే ఉందామని చెప్తున్నారా మీరు? సో అట్లా ఉంది పరిస్థితి. మరి ఏకగ్రీవాలంటే దాని అర్థం అదే, ఇంకేముంది?